ఇండియా అండ్ పాకిస్తాన్ ఈ పేర్లు వింటే అందరికీ గూస్ బంప్స్ వస్తాయి. మనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇండియా పాకిస్తాన్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గాను అండ్ మోస్ట్ డేంజరస్గాను చూస్తారు. ఎప్పుడు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తుందో అని. ఇంకా క్రికెట్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ రెండు దేశాలకి చాలా ప్రెస్టీజియస్ మ్యాచ్. ఒక క్రికెట్ మ్యాచ్లోనే కాదు, ఇండియా పాకిస్తాన్ ఏ ఫీల్డ్లో తలపడినా సరే ఒక వార్ జోన్ లాంటిది ఏర్పడుతుంది. అయితే ఎందుకు పాకిస్తాన్ ఇండియాని ఇంతలా ద్వేషిస్తుంది, ఎందువల్ల ఈ రెండు దేశాలు ఇప్పటికీ కలవకుండా చిరకాల ప్రత్యర్థులుగా ఉంటున్నారన్న దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి మాకు బూస్ట్ ఇస్తుంది. అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియా అండ్ పాకిస్తాన్ ఎందుకు ఇంతలా ద్వేషించుకుంటున్నాయో తెలుసుకోవాలంటే ముందుగా ఇండియా పాకిస్తాన్ రిలేషన్ గురించి తెలుసుకోవాలి. 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. ఆ సమయంలో ముస్లింలందరికీ ఒక సెపరేట్ కంట్రీ కావాలని డిమాండ్ చేశారు. దాంతో ఇండియా అండ్ పాకిస్తాన్ గా ఏర్పడ్డాయి. ఇండియా పాకిస్తాన్ మధ్య పెద్దగా రిలేషన్షిప్ ఏమీ లేదు, కేవలం యుద్ధాలు తప్ప. దీన్నే ఫస్ట్ కాశ్మీర్ వార్ అని కూడా పిలుస్తారు. 1947లో దేశ విభజన జరిగిన తర్వాత జమ్మూ కాశ్మీర్కి ఇండియా లేదా పాకిస్తాన్లో కలవడానికి కానీ లేదా స్వతంత్రంగా ఉండడానికి కానీ హక్కు ఉంది. కానీ దేశ విభజన జరిగే సమయంలో జమ్మూ కాశ్మీర్ ఏ దేశంలో కలవాలో నిర్ణయించుకోలేకపోయింది. దాంతో జమ్మూ కాశ్మీర్ స్వతంత్రంగా ఉండిపోయింది. అయితే జమ్మూ కాశ్మీర్లో హిందూ మెజారిటీ కన్నా ముస్లిం మెజారిటీ చాలా ఎక్కువ. అందుకే పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే అప్పటి జమ్మూ కాశ్మీర్ రాజు అయిన మహారాజు హరిసింగ్ హిందూ కావడంతో జమ్మూ కాశ్మీర్ని ఇండియాలో కలిపేస్తాడని పాకిస్తాన్ భయపడింది. దాంతో పాకిస్తాన్ తన ఆర్మీ సహాయంతో జమ్మూ కాశ్మీర్లో కొన్ని ఇస్లామిక్ ట్రూప్స్ సహాయంతో జమ్మూ కాశ్మీర్ లోని కొన్ని ఏరియాస్ లో దాడి చేసి ఆక్రమించింది. దానివల్ల మహారాజా హరిసింగ్ కి పాకిస్తాన్ ఆర్మీతో ఫైట్ చేయడానికి ఎక్స్ట్రా ఫోర్సెస్ కావాల్సి వచ్చింది. దాంతో ఏం చెయ్యాలో తెలియక ఇండియన్ ఆర్మీ హెల్ప్ కోసం జమ్మూ కాశ్మీర్ ని ఇండియాలో కలిపేస్తూ సంతకం చేశాడు. దాని తర్వాత ఇండియన్ ఆర్మీ సహాయంతో పాకిస్తాన్ ఆర్మీని ఎదుర్కొన్నారు. దీంట్లో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని యుద్ధాన్ని శాంతింపజేసింది. అయితే ఈ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ కాశ్మీర్ లో 70% భూభాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. మిగిలిన 30% భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది. 1965 ఇండియా పాకిస్తాన్ వార్. ఈ యుద్ధం ఆపరేషన్ జిబ్రాల్టర్ ఫెయిల్ అవడం వల్ల స్టార్ట్ అయింది. ఆపరేషన్ జిబ్రాల్టర్ అంటే జమ్మూ కాశ్మీర్ లో కల్లోలాలు సృష్టించి భారత్ కు వ్యతిరేకంగా విప్లవం తీసుకురావాలని పాకిస్తాన్ ప్లాన్. అయితే ఈ ప్లాన్ ని అమలు చేస్తున్నప్పుడు కాశ్మీర్ లో లోకల్స్ ని రెచ్చగొట్టే ప్రయత్నంలో పాకిస్తాన్ ఆర్మీ దొరికిపోయింది. దీనివల్ల 1965లో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలయ్యింది. అయితే ఈ యుద్ధానికి బదులుగా వెస్ట్ పాకిస్తాన్ అంటే ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ పై మిలిటరీతో దాడి చేసి ఇండియా రివెంజ్ తీర్చుకుంది. 17 రోజుల పాటు ఈ యుద్ధం జరిగింది. దీంట్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యుద్ధ వాహనాలు, యుద్ధ ట్యాంకులను వాడిన యుద్ధం ఏదైనా ఉందంటే అది 1965 ఇండియా పాకిస్తాన్ వార్. తర్వాత సోవియట్ యూనియన్ జోక్యం చేసుకుని యుద్ధాన్ని శాంతింపజేసింది. అయితే ఈ యుద్ధం ముగిసే సమయానికి ఇండియా పాకిస్తాన్ పై పైచేయి సాధించింది. కాశ్మీర్తో సంబంధం లేకుండా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం ఏదైనా ఉందంటే అది ఇదే. ఒకప్పటి తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా మారడం కోసం చేసిన యుద్ధమే ఇది. దీనికి భారత్కి ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా? ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడుతుంది. ఆ సమయంలో ఇండియా బంగ్లాదేశ్ కి సపోర్ట్ గా నిలిచింది. తూర్పు పాకిస్తాన్ గా ఉన్న బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ ఆర్మీతో పాటు ఇండియన్ ఆర్మీ కలిసి పాకిస్తాన్ ఆర్మీతో యుద్ధం చేసింది. అలాగే బంగ్లాదేశ్ శరణార్థుల కోసం ఇండియా తన బార్డర్స్ ను ఓపెన్ చేసి వారి కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది. మెడికల్ ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీస్ లాంటివి. దీనివల్ల బంగ్లాదేశ్ పాకిస్తాన్ యుద్ధం కాస్త ఇండియా పాకిస్తాన్ యుద్ధంగా మారింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. 1999లో పాకిస్తాన్ ఆర్మీ ఎల్ఓసిని క్రాస్ చేసి కార్గిల్ జిల్లాలో ఇండియన్ బార్డర్స్ లోకి ఎంటర్ అయింది. అందుకే దీన్ని కార్గిల్ వార్ అని పిలుస్తారు. యుద్ధ ప్రారంభ దశలో పాకిస్తాన్ దీన్ని కొంతమంది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా చెప్పి పక్కదారి పట్టించాలని ట్రై చేసింది.
కానీ యుద్ధంలో చనిపోయిన వారి దగ్గర దొరికిన ఆధారాలను బట్టి తరువాత పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన స్టేట్మెంట్స్ బట్టి ఇది పాకిస్తాన్ పని అని కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఎల్ఓసిని దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహాయంతో ఇండియా తిరిగి స్వాధీనపరుచుకుంది. తర్వాత ఇంటర్నేషనల్ గా ఉన్న కంట్రీస్ అన్ని పాకిస్తాన్ పై ప్రెజర్ పెట్టడంతో పాకిస్తాన్ ఆర్మీ వెనక్కి తిరిగింది. అయితే ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీలో 4,000 మంది చనిపోయారు అండ్ పాకిస్తాన్ కి ఇది పెద్ద ఓటమిని మిగిల్చింది. పాకిస్తాన్ ఇండియాని ద్వేషించడానికి మెయిన్ రీజన్ రిలీజియన్. చాలా మంది పాకిస్తాన్ వాళ్ళకి ఇండియాలో ఉండే హిందువులంటే నచ్చదు. ఇది కూడా ఒక రీజనే. ఎందుకంటే స్వాతంత్రం రాకముందు హిందువులు ముస్లింలని అణచివేశారని పాకిస్తానీలు భావిస్తున్నారు. ఇప్పటికే చాలా పాకిస్తానీ స్కూల్స్ లలో చాలా ఏళ్లుగా ఇండియాలోని హిందువులు తమని అణచివేశారని పాకిస్తాన్ లో పిల్లలకు చెప్తూ ఉన్నారు. అందుకే జనరేషన్స్ మారుతూ ఉన్నా కూడా ఇండియా మీద ద్వేషం పోవట్లేదు. కాశ్మీర్ ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. కాశ్మీర్ లో ముస్లిం మెజారిటీ చాలా ఎక్కువ. అందుకే కాశ్మీర్ ని పాకిస్తాన్ ఎలాగైనా ఆక్రమించుకోవాలని చూస్తుంది. కాశ్మీర్ మహారాజు అయిన హరిసింగ్ కాశ్మీర్ ని ఇండియాలో విలీనం చేస్తారు. కాశ్మీర్ లో 70% ఇండియా కలిగి ఉంది. అయినా సరే కాశ్మీర్ ని ఎలాగైనా ఆక్రమించుకోవాలని పాకిస్తాన్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే బార్డర్స్ లో కవ్వింపు చర్యలు చేస్తుంది అండ్ కాశ్మీర్ లో ఉండే లోకల్స్ ని రెచ్చగొట్టి ఇండియాకి వ్యతిరేకంగా తయారు చేస్తుంది. ఇండియా పాకిస్తాన్ మధ్య 4 యుద్ధాలు జరిగాయి. అందులో బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం చేసిన యుద్ధం తప్ప మిగతా 3 అన్ని కూడా కాశ్మీర్ కోసం జరిగినవే. అయితే ఈ 4 యుద్ధాలన్నింటిలో కూడా ఒక్క దాంట్లో కూడా పాకిస్తాన్ ఇండియా మీద గెలవలేకపోయింది. ఇది పాకిస్తాన్ కి చాలా సిగ్గుచేటు. క్రికెట్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇండియా పాకిస్తాన్ లో ఉండే ఆడియన్స్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఆడియన్స్ అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఐసీసీ మ్యాచ్ల్లో అన్నింటిలోనూ ఇండియానే గెలిచింది. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజనే. ఇలా ఇండియాతో పోటీ పడిన ప్రతిసారి పాకిస్తాన్కి ఓటమి ఎదురవుతుంది. అది క్రికెట్ లో కావచ్చు, యుద్ధాల్లో కావచ్చు అండ్ కాశ్మీర్ ఇష్యూ కావచ్చు. వీటికి తోడు ఇండియా ప్రస్తుతం ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా మారింది అండ్ అన్ని రంగాల్లో ఇండియా దూసుకెళ్లిపోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా గానీ, ఎకానమీ పరంగా గానీ, జీడిపి పరంగా గానీ, టెక్నాలజీ పరంగా గానీ, స్పేస్ రీసెర్చ్ పరంగా గానీ ఇండియా దూసుకెళ్తుంది. దీన్ని పాకిస్తానీస్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే పాకిస్తాన్ బార్డర్స్ లో ఇండియన్ ఆర్మీని రెచ్చగొట్టడం, టెర్రరిస్టులతో కలిసి ఇండియాని నాశనం చేయడానికి ఇండియాలో టెర్రరిస్ట్ అటాక్స్ చేయడం, బాంబ్స్ పెట్టడం, హైజాక్స్ చేయడం లాంటివి చేస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.